హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ ఇన్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 కట్ కర్వ్ బ్యాంగిల్ తీసుకొని బ్లూ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి పికాక్ చామ్స్ తీసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్కి వచ్చేసి 4 పికాక్ చామ్స్ పడతాయి అనమాట. ఇలా నేను 4 స్టిక్ చేసుకున్నాను బ్యాంగిల్కి చేసుకున్నాక ఈ పికాక్ చామ్కి మిడిల్లో ఇలా గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి గ్లూ అనేది అప్లై చేసుకొని మిడిల్లో వచ్చేసి 4 mm రౌండ్ షేప్ బ్లూ కలర్ కుందని స్టిక్ చేసుకొని చుట్టూ వచ్చేసి 3 mm రౌండ్ షేప్ గ్లాస్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవటం సింపుల్గా 5 minutesలో 2 బ్యాంగిల్స్ రెడీ అవుతాయి అన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి నేను చూపించే విధంగా 3 డ్రాప్స్ గ్లూ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని అక్కడ వచ్చేసి 3 mm రౌండ్ షేప్ గోల్డ్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకున్నాను అనమాట. అన్ని చామ్స్కి ఇదే విధంగా గ్లూ పెట్టుకొని ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. 3 mm రౌండ్ షేప్ గోల్డ్ కలర్ కుందన్స్ అనమాట. ఇవి వచ్చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ బ్యాంగిల్స్ కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి.